మా వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు కాబట్టి సారీ చెప్తున్నా. లక్కీ హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ అప్పు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఏదైనా కుకింగ్ వీడియో కానీ, కామెడీ వీడియో కానీ, బ్లాగింగ్ వీడియో తీస్తా ఉన్నాము. ఫర్ ద ఫస్ట్ టైము ఒక క్షమాపణ వీడియో తీయాల్సి వస్తా ఉంది. అంటే ఎందుకంటే ఫస్ట్ అసలు ఎవరికి సారీ చెప్పాలి, ఎవరిని క్షమించమని అడగాలి అంటే దానికంటే ముందు ఒక వీడియో చూడండి. ఒక వీడియో ప్లే చేస్తాము, చూడండి. కూతురికి నార్మల్ డెలివరీ అయినా కాలు కింద పెడితే అరిగిపోద్ది, మంచం తిరిగితే కరిగిపోద్ది. ఒక బర్రెని మేపినట్టే మేపుతారు. నాయనా 9 అయిపోయింది, నాయనా బుజ్జి కన్నా అన్నట్టు మళ్ళీ 1 గంట. వీడియో చూశారు కదా. సో ఈ వీడియో చేసాము. కామెంట్లు కూడా చూడండి ఒకసారి. కామెంట్ కూడా మీకు లైట్ గా ఒకసారి స్క్రోల్ చేస్తాను వీడియోలో. సో కామెంట్స్ కూడా ఎక్కువ మంది కరెక్టే 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 అని పాజిటివ్ గానే కామెంట్స్ చేశారు. ఒకరిద్దరు మాత్రం మీ అమ్మ కూడా అంతే కదమ్మా, మీ అమ్మ కూడా నిన్ను బంగారు కన్న బుజ్జి అనే కదా పిలుస్తుంది. అవును, అఫ్ కోర్స్ ఈ అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మ బుజ్జి కన్న అనే పెంచుంటది. ఎవరి బిడ్డలు వాళ్ళకి ముద్దు. కానీ వీడియో పరంగా చూస్తుంటే ఇప్పుడు మాట్లాడే పరిస్థితి వచ్చేది కాదు మాకు. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మా అమ్మ ఉంది. ఇప్పుడు మా అమ్మ వచ్చి కరెక్ట్ గా ఆ వీడియో అప్లోడ్ చేసే ముందు రోజు కూడా మామిడికాయలు తెచ్చింది. బాగా అసలు నా దగ్గర దువ్వెని తీసుకునింది, తల దువ్వింది. చాలా అంటే చాలా బాగుండింది. మీ ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. కూర్చొని కాఫీ తాగుతా, బాగా మాట్లాడుకుంటా, నాకు పని చేసేది. పొద్దున్నే నేను పడుకోంటే అంట్లు తోమేసేది. చాలా అంటే చాలా బాగుండేది అనమాట నాతో. ఆ రోజు మామిడికాయలు తెచ్చింది. నాన్న ఇవి రసాలు, ఇవి బంగి అని చెప్పేది. బాగా ఇవన్నీ మగ్గేసుకో, బియ్యంలో పెట్టేసేయి, మాగిపోతాయని చాలా బాగా మాట్లాడింది. కానీ పనికి వెళ్ళింది అనమాట మా అత్తమ్మ. పనికి వెళ్ళింది. అసలు అత్తమ్మని అసలు ఏ రోజు పిలిచిందే లేదు. అమ్మమ్మ అమ్మమ్మ అంటే ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది అనమాట. మ్యారేజ్ కాకముందు కూడా అమ్మమ్మ అనే పిలుస్తా. అత్తమ్మ అనిపించిన దాఖలే అమ్మమ్మ అనే పిలుస్తుంది. అంటే అఫెక్షన్ ఉంది. బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా లక్కీ అంటే చాలా ఇష్టం మా అమ్మకి. అమ్మ ఇప్పుడు కూడా అమ్మమ్మ అని పిలుస్తుంది. అందుకే మీకు టైటిల్ లో కూడా అమ్మమ్మకి సారీ చెప్పాలా, అత్తమ్మకి సారీ చెప్పాలని వస్తుంది. సో నాతో కూడా బాగుండింది. మార్నింగ్ రోటీస్ తెచ్చిచ్చింది, ఆఫ్టర్నూన్ మాట్లాడాను, నాయన సాయంకాలం నేను కూడా ఇంటికి వస్తాననింది. తర్వాత ఈవినింగ్ నేను ఫోన్ చేసేసరికి సడన్ గా నేను వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం సరిగా మాట్లాడకపోవడం ఏం జరిగిందని ఆలోచిస్తుంటే మా అమ్మ వీడియోలాగా చూస్తుంది. ఎందుకంటే వచ్చినప్పుడు కూడా అమ్మాయి చేత ఇద్దరు కలిసి పెట్టుకుంటాం. టీవీలో ఇద్దరం పెట్టుకొని టీవీ చూస్తా, బాగా నవ్వుకుంటా, ఏదో ఒకటి మాట్లాడుకుంటా చాలా బాగుండే వాళ్ళం అనమాట. అప్పటి నుంచి పూర్తిగా అయితే మారిపోయింది. కానీ ఎందుకు అలాగే ఎక్కబడొస్తారో మాత్రం అసలు అర్థం కాదండి. ఎవరు చెప్పారో ఏమో దేవుడికే తెలియాల. కానీ వీడియో చూసినప్పటి నుంచి మేబీ వీడియో చూడక ముందు మాతో బాగుండేదేమో. వీడియో చూసిన తర్వాత వీడియో చూసినా కూడా మా అమ్మ అలా రియాక్ట్ అవ్వదు. 100% మా అమ్మ. కానీ ఆ అమ్మమ్మతో తీసిన వీడియో అయితే అస్సలు కాదు. ఆమె పరంగా అసలు వీడియో తీసినట్టే అసలు కాదు. మీరు కూడా లైవ్ లో కూడా చూసేవాళ్ళు. వాడికి బాబుకి అన్నం పెట్టేది, లక్కీ అన్నం వేసుకొని పెట్టేది అనేది పెట్టద్ది. చాలా బాగుంటది అనమాట. లైవ్ లో కూడా మీరు కూడా చూసుంటారు. నాయనకు తిరుగుతా ఉండేది ఆరిబాబుతో కూడా. అట్టా ఇప్పుడు ఏమైందంటే వీడియో చూసిన మా అమ్మ అంత రియాక్ట్ కాదు. కానీ ఎవరో బాగా ఎక్కబడిచారు. అంటే మేమంటే గిట్టని వాళ్ళు ఉంటారు కదా, మేము అందరికి నచ్చాలని రూల్ లేదు. సో ఎవరికైతే గిట్టని వాళ్ళు ఉంటారో మా అమ్మకి బాగా ఎక్కబడి చేశారు. సో నేను అదే దేవుడితో అంటా ఉంటాను, నేను లక్కీ ఏం పట్టించుకోబాక, నీ పాడికి నువ్వు మాట్లాడు, వచ్చి మాట్లాడు, కొంచెం బాగుండు. దీనివల్ల తప్పో ఒప్పో మా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. సో అది పర్సనల్ గా తీసేసుకున్నారు. నేను మెసేజ్ చేసి ఒక వీడియో లాగా అలాగా పర్సనల్ గా తీసేసుకుంటే ఏ వీడియో తీయలేం. ఏదో ఇప్పుడు అక్క సెంటిమెంట్ వీడియో తీయాలా, అక్కకు సంబంధించిన కామెడీ తీయాలా, అన్నదో ఎవరిదో ఒకరిది, అమ్మదో నాన్నదో ఏ రిలేషన్ లో అయినా వీడియో తీయాలా. అప్పుడు ఏమనిపిస్తుంది మాకు, ఓహో ఇది తీసుకుంటే వీళ్ళు ఇది అనుకుంటారేమో,
ఈ వీడియో తీస్తే ఇలా అనుకుంటారేమో. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అన్నమాట. వీడియో పరంగానే చూడాలా. ఎనీహౌ కానీ మా ద్వారా తప్పు ఉందో లేదో మీరే మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ ఒకరిని తెలిసి చేసినా తెలియక చేసినా మా వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు కాబట్టి సారీ చెప్తున్నా. లక్కీ బహిరంగంగా సారీ, మామూలుగా మా అమ్మని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడి సారీ చెప్పించవచ్చు. సో దాన్ని కూడా మేమంటే అసలు ఇంటికి కూడా రావట్లా, పొద్దున్న వస్తుంది, ఇంటికి రావడం లేదు. పొద్దున్న వచ్చి బెల్లి కొట్టది, లక్కీ లక్కీ అంటది, లేకపోతే అప్పురే అపోలా అపోలా అని పిలుస్తుంది. అసలు ఇంటికే రావట్లా, ఇంటికి రావడం లేదు, ఫోన్ చేయడం లేదు, మాట్లాడడం లేదు. కానీ మేమైతే మా అమ్మ ఖచ్చితంగా మా కాడికి వస్తాది, ఎప్పటికైనా తెలుసుకుంటది అమ్మమ్మ, తెలుసుకుంటాది. మేము ఎదురు చూస్తాము. మా అమ్మ మా నాన్న పట్ల మాకు ఇప్పటికి కాదు ఎప్పటికీ చెడు భావం రానియకుండా మర్యాదగా మా అమ్మ నాన్న చూసుకోవడానికి మేము ఇష్టపూర్వకంగా ఉన్నాము. ఏమైనా అన్నా కూడా ఒక మాట తగ్గుదలగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాము. కోపంలో అన్న బాధపడ్డా ఏదన్నా అన్నా కూడా మేము తల ఉంచుకొని గమ్మున ఉండిపోదాం అనే నిర్ణయానికి వచ్చున్నాము. తను ఇదే నేననేది కూడా సారీ ఇంట్లో పిలుచుకొచ్చి చెప్పొచ్చు. దాన్ని కూడా గిట్టని వాళ్ళు ఏం చేస్తారు, చూడమ్మా వీడియో మాత్రం బహిర్గరంగా లక్షల మంది చూసేటట్టు పెట్టేశారు, సారీ మాత్రం 4 గోడల మధ్య చెప్పారు అని నింద మా మీద ఉండకూడదు కాబట్టి బహిరంగంగా లక్కీ వచ్చి క్షమాపణ కోరుతుంది. అయినా అసలు చెప్పడానికి కూడా అమ్మమ్మ నాతో చాలా బాగుంటది. ఆ వీడియో చేయడానికి కూడా కారణం అయితే అసలు ఆమె కాదు. ఎందుకు మా అమ్మ అలా తీసుకుందా ఏమో గాని బహిరంగంగా చెప్పు, సారీ చెప్పు అమ్మమ్మకి. సారీ అమ్మమ్మ, నేనైతే నీ గురించి అయితే అసలు వీడియో తీయలేదు. కానీ నీకు చెప్పుడు మాటలు వినడం వల్ల నువ్వేమన్నా ఫీల్ అయి ఉంటే నా తరపున ఆయన తరపున సారీ. సో ఇంకా పోతే అంతేనండి. కేవలం మా అమ్మ మా నాన్న విషయంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దాని గురించి వీడియో తీయడం జరుగుతుంది. మేమేమైనా తప్పు చేసి ఉంటే బహిరంగంగా నేను కూడా చెప్తా ఉన్నాను, అమ్మా నాన్నగారికి క్షమించండి మమ్మల్ని, మాకంటూ ఎవరు లేరు, ఉండేది మీ ఇద్దరే. మీ ఇద్దరు కొంచెం పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని మీ బిడ్డలుగా చూసుకోమని కోరుకుంటున్నాం. ఇక మీదట ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టము, ఇంతకుముందు బాధ పెట్టుంటే క్షమించండి. సరే అయితే ఇంకా మీరు ఒకసారి చూడండి, మీరే చూడండి. వీడియో చూసి మీరు కూడా కొంచెం ఏమన్నా తప్పు ఉంటే మీరు కూడా మమ్మల్ని అడగండి, ఇబ్బంది లేదు. అవును అబ్బాయి నువ్వు తప్పు చేసావు అది ఇది అని చెప్పినా మేము యాక్సెప్ట్ చేస్తాము. సో ఇంతేనండి, బాయ్. చెప్పడం మర్చిపోయాను, ఇదిగోండి మా అమ్మ తెచ్చిన మామిడికాయలు. అసలు ఎందుకు వచ్చింది ఈ వీడియో కూడా అంటే ఇవి ఈరోజు సద్దానం తిందామని తెచ్చుకున్నాం, మామిడికాయ వేసుకున్నాము. ఇంకా మాటలో మాట మాకు వస్తా ఉంది, చూడు అమ్మమ్మ తెచ్చింది, అమ్మమ్మ చూడు ఇలా అది మాట్లాడుతా ఉంటే, సరే లక్కీ మనది తప్పు ఉందో లేదో ఒకవేళ అమ్మ మాట్లాడదాము, ఒక మెట్టు దిగిపోదాం, మనమే తగ్గిపోదాం, ఏమవుతుంది మన అమ్మమ్మే కదా అంటే అత్తమ్మ అన్నది, ఈ పిల్ల అమ్మమ్మే అంట. నాకు కూడా చాలా మంది అంటారు ఏంది అత్తమ్మ అనుకోండి అమ్మమ్మ అంటావు అంటే అలాగ అలవాటు అయిపోయింది అక్క అంటే అంటావు. ఆ అదృష్టం ఏ కోడలికి రాదు. ఒక అత్తమ్మని ఒక అమ్మమ్మ అనే పదం వాడాలంటే అదృష్టం ఉండాలి, ఎంతో అదృష్టం. ఆ అదృష్టం మామయ్యని కూడా మా తాతయ్య ఉన్నాడు వెళ్ళి చూడండి అంటే ఎవరు మీ తాతయ్య అని అంటారు. తాతయ్య అంటారు, మామయ్య అందు, మామయ్య అని కూడా అన్న నేను. సో అందరికి బాయ్ అండి. మీరు ఒకసారి వీడియో చూసి కామెంట్ చేయండి, మేమైనా తప్పు మాట్లాడితే మళ్ళీ క్షమించండి అని కోరుకుంటున్నాం. బాయ్.